అవసరమైతే రాజకీయాలే మానేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. తెదేపాలో చాలా సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పందించేందుకు గంటా నిరాకరించారు. అనవసర వ్యాఖ్యలు చేసి హుందాతనాన్ని తగ్గించుకోలేనన్నారు. వైకాపా బీసీ గర్జనపై గంటా మండిపడ్డారు. బీసీలపై ఏమాత్రం నిబద్ధత లేని జగన్ బీసీ గర్జన సభ ఏర్పాటు చేయడం హాస్యాస్పదమన్నారు. విశాఖలో ఓ పాఠశాల ఎక్స్పో ప్రారంభోత్సవానికి మంత్రి గంటా హాజరయ్యారు. ఈరోజు ప్రపంచం గర్వించదగ్గ ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను తెలుగుదేశం పార్టీలో చాలా కంఫర్ట్గా ఉన్నాను. అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, అవసరం వస్తే రాజకీయాలు మానేస్తాను తప్ప పార్టీ మారే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి ఫ్యూచర్లో కూడా నన్ను అడగండి. నేను నిన్నగాక మొన్న రాజమండ్రిలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజస్వరూపం ఏంటి చెప్పాను. మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ మాట్లాడబోతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వైఎస్ఆర్ పార్టీ ఏంటి, వాళ్ళు ఈరోజు ఏలూరులో బీసీ గర్జన పెడతా ఉన్నారు. 13 జిల్లాలు రాష్ట్రంలో ఉంటే ఒక జిల్లాకి ఒక బీసీని అధ్యక్షుడిగా కానీ బాధ్యుడిగా పెట్టలా. 13 జిల్లాలు రెడ్డిని ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళు బీసీ గర్జన పెట్టారు. వాళ్ళ శాంటిటీ అది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈరోజు ఆ బీసీ గర్జనలో బీసీలకు ఇచ్చే ప్రాధాన్యత అంతే ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీకు ఒకటే తెలియజేస్తాను, రాజకీయాల్లో ఉన్నంత వరకు, రాజకీయాల్లో కంటిన్యూ కావాలన్నంత వరకు కూడా నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ. పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, దానికి పొలిట్ బ్యూరో ఉంది, స్టీరింగ్ కమిటీ ఉంది, సెలక్షన్ కమిటీ ఉంది. నిన్నే పొలిట్ బ్యూరో అయింది, మొత్తం సీట్ల సెలక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టారు. నేను ఎంపీగా ఉండాలా, ఎమ్మెల్యేగా ఉండాలా, అసలు పార్టీ పోటీ చేయకుండా పార్టీ వర్క్ చూడాలా ఏంటనేది పార్టీ స్టాండ్ తీసుకుంటుంది. పార్టీ ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నా చెప్పారు. అది ఇప్పుడు నాకు ఒక స్టేటస్ ఉంది, నాకు ఒక హోదా ఉంది, హుందాతనం ఉంది. నేను వల్గర్గా చీప్గా నేను మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోదలుచుకోలేదు.